చేయాలనే విజన్ లేదా కోల్పోయారా, లేదంటే ఫేస్ చేయగలుగుతారా? ఎందుకు ఉండదు, అంతా తెలుసు ఆయనకి. కాకపోతే ఏంటంటే ఆ పొత్తు లేకపోతే గెలవలేము అనుకున్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొత్తు లేదని చెప్పానండి, ఇందులో సగం డిమాండ్ పడిపోద్ది. ఇస్తానంటే కూడా వదిలే అన్న నెక్స్ట్ ట్రిప్ చూసుకుందాం అని చెప్తారు. ఎస్పెషల్లీ రాయలసీమలో తక్కువ అంటే పొత్తు లేనప్పుడు అలాగా ఆ సీటు వాళ్ళకైనా కూడా ఒక ధీమా ఉంటది కదా, ఉంటది. కానీ అప్పుడు కాంపిటీషన్ ఎక్కువ ఉండదు కదా, వీళ్ళల్లో వీళ్ళు కొట్టుకోవడమే ఉంటది. కానీ ఎక్కడో రేరు తప్పించి దాదాపుగా ఒక 40-50 స్థానాల్లో పెద్దగా ఫైట్ కూడా ఉండదు. మీకు కృష్ణా, గుంటూరు, గోదావరి, ఉత్తరాంధ్రలో వరకు అప్పుడు కూడా పొత్తు లేకపోయినా పోటీ ఉంటుంది. అదే పొత్తు ఉంటే మాత్రం ఇప్పుడు ఇంత కాంపిటీషన్ పెరిగింది. లేకపోతే సీమలో ఉండదు అప్పుడు అంత ఫైట్, ఇచ్చినవి తీసుకుంటారు. ఇది నిజంగా వ్యూహం అయినా లేదంటే నిజమైన తిరుగుబాటు అయినా రేపొద్దున జనసేనకే భారీ నష్టం కాదా? ఏముంటుంది ఇప్పుడు దానికి, జనసేనకి 0లో నుంచి ఉంది. 0లో నుంచి వచ్చేది ఎంత వచ్చినా యాడింగే కదా. అంటే వీళ్ళ కేటాయించిన సెట్లో ఖచ్చితంగా అక్కడ తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయదు అనేది అయితే ఇలా ఉంటే కనుక అది అయితే స్పష్టంగా అర్థం అవుద్ది. అప్పుడు నష్టపోయేది ఎవరు? అప్పుడు ఆరో పుస్తకం రాస్తారు. ఇప్పటికీ దాని పేరేంటి, కాంగ్రెస్ పార్టీ ఒక పుస్తకం రాసుకుంది, సిపిఐ ఒక పుస్తకం రాసుకుంది, సిపిఎం ఒక పుస్తకం రాసుకుంది. వీళ్ళతో పొత్తులు పెట్టుకున్నట్టు